ప్రభునందు ప్రియులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభునామంలో మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి ఈరోజు ప్రకటన గ్రంథము 12వ అధ్యాయమును గురించి మనం ధ్యానించుకుందాం. ఈ ప్రకటన గ్రంథము 12వ అధ్యాయములో చూపబడినటువంటి స్త్రీ మరియ తల్లి అని ఆర్సిఎం సంఘం వారు కాదు, మరి ఇజ్రాయేలు దేశానికి, ఇజ్రాయేలు సంఘానికి అది సాదృశ్యంగా ఉందని ఇతర సంఘాల వారు వాదోపవాదములు చేస్తూ ఉంటారు. అయితే దీనిలోనిది వాస్తవం ఎంత, బైబిల్లో ఉన్నదాన్ని ఉన్నట్లుగా మనము ధ్యానించుకుందాం. ఇందులో మనము చూసినట్లయితే సూర్యుని ధరించుకున్నటువంటి ఒక స్త్రీ, చంద్రుడు పాదముల కిందను 12 నక్షత్రాలు ఆమెకు కిరీటముగా చూపబడేటువంటి స్త్రీ గర్భము ధరించి గర్భవేదన పడుచు నెప్పులకు కేకలు వేయుచుండెను. మరి గర్భవేదన పడుచున్నటువంటి స్త్రీ కేకలు వేయటం. రెండవదిగా మనం చూసినట్టయితే ఆ స్త్రీ కననై ఉన్నటువంటి బిడ్డను మృంగివేయాలని సాతాను చూడటం. ఇంకా మూడవది కిందకు చూసినట్లయితే ఆ శిశువు జన్మించిన తోడనే మరి పరలోకమునకు ఎత్తబడటం. ఆ శిశువు పరలోకమునకు ఎత్తబడిన తరువాత పరలోకములో యుద్ధం జరగటం, సాతాను క్రిందికి పడదోయబడటం. అప్పుడు పరలోకములో అధికారము క్రీస్తుదాయిందని ప్రకటించబడటం. ఆ తర్వాత సాతాను మరి ఆ బిడ్డను ప్రసవించిన స్త్రీని హింసించటం. దేవుడు ఆమెకు మరి సహాయపడి ఆమెకు ప్రత్యేకమైన స్థలాన్ని ఏర్పాటు చేయటం. ఆ తదుపరి ఆ శిశువును మృంగలేకపోయింది, ఈ స్త్రీని కూడా ఆమె ఏమీ చేయలేకపోయినప్పుడు ఆమె దేవుని ఆజ్ఞలు గైకొనుచు ఉన్నవారైనటువంటి ఆమె సంతానం మీదకి యుద్ధానికి బయలుదేరటం. ఈ ముఖ్యమైనటువంటి సమాచారం అసలు మరియమ్మ గారికి వర్తిస్తుందా లేదనేది మనం ఒకసారి చూద్దాం. మొదటిది గర్భవేదన పడుచు కేకలు వేయుచున్నటువంటి స్త్రీ. మొదటి దాన్ని ధ్యానించుకుందాం. మరి ప్రియులరా, ఇందును బట్టి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 38:8 చూసినట్లయితే నా మనోవేదనను బట్టి నేను కేకలు వేయుచున్నానని కీర్తనకారుడు చెప్తున్నారు. అంటే దావీదుకు కలిగిన కష్టాన్ని బట్టి ఆయన ప్రార్థన కేకలు వేసినట్లుగా ఉంది, మనోవేదన కేకలు వేస్తూ ఉన్నట్లుగా మనము చూడవచ్చు. మరి అయితే దావీదు తనకున్న వేదనను బట్టి ఆయన కేకలు వేశాడు. మరియమ్మ గారికి మరి గర్భవేదన పడుచు ఆమె కేకలు వేయవలసిన అవసరం ఏముంది? ఏం కేకలు వేసింది, ఎందుకు కేకలు వేసింది? సులువుగానే ప్రసవించేసింది కదా అని అనుకోవచ్చు. ప్రియులరా, ఇక్కడ మనం చూసినట్లయితే లోకా శుభవార్త 1వ అధ్యాయం 28 నుంచి 39 వచనాలు వరకు చూసినట్టయితే గాబ్రియేలు దూత మరియమ్మ గారి దగ్గరికి వచ్చి శుభవార్త చెబుతుంది, నీ గర్భంలో రక్షకుడు జన్మిస్తాడని. అలాగే ఎలిజబెత్కి కూడా గర్భం వచ్చిందని. నేను ఈ అధ్యాయం అంతా వచనాలతో చదివితే సమయము మించిపోతుంది కనుక నేను మాటలతో చెప్తున్నాను. మీరు బైబిల్ గ్రంథం ఉన్నవారు చూచుకుని తర్వాత రెఫరెన్స్ చూసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను. లోకశుభార్త 1వ అధ్యాయం 28 నుంచి 39 గాబ్రియేలు దూత చెప్పిన తరువాత 56వ వచనం చూసినట్లయితే ఆమె వెంటనే బయలుదేరి ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి 3 నెలలు ఉన్నట్లుగా చూడవచ్చు. గాబ్రియేలు దూత రక్షకుడిని గర్భంలో జన్మిస్తాడని చెప్పింది. అప్పటికి యేసేపు గారితో ఆమెకు ప్రదానము చేయబడింది, కానీ మరి వివాహము కాబడలేదు. ప్రదానం చేయబడినప్పుడు అమ్మగారి ఇంటి దగ్గరే ఉంటుంది కనుక అమ్మగారి ఇంటి దగ్గర ఉన్నటువంటి గదిలో మరి దేవదూత ప్రత్యక్షమయ్యి మరియమ్మ గారికి మాత్రమే ఆ విషయం చెప్పింది. చెప్పిన తర్వాత నీ చిత్తం ఎలా అయితే అలా జరుగుతుంది అని ఆమె చెప్పినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. అయితే చెప్పింది కానీ మరి ఆమెలో ఒక రకమైనటువంటి ఆందోళన ఉన్నట్లుగా, మరి ఎందుకంటే గర్భము ధరించినప్పుడు ఆ రోజు ఆమెకేమీ తెలియదు, కానీ రోజులు జరుగుతున్న కొద్దీ ఆమె పడుతున్నటువంటి వేదన మనం చూడవచ్చు. ఎందుకంటే యేసేపు గారు దానిని అంగీకరించకపోతే పెద్దల దగ్గర మరి దానిని
మరి ఆ సమస్య నుంచినట్లయితే ఆనాటి చట్ట ప్రకారం వారిని రాళ్లతో కొట్టి చంపివేస్తారు. మరి ఆ రీతిగా ఆమె గర్భము ధరించిన వెంటనే ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళి 3 నెలలు పోయిన తర్వాత నజరేతుకు వచ్చినప్పుడు యేసేపు గారు ఆమెను చూచి ఆమె శరీరంలోని మార్పులను గమనించి, ఎందుకంటే ఆమె 3 నెలలు గర్భము ధరించేటప్పటికి మనిషిలో శరీరంలో మార్పులు వస్తాయి ప్రియులారా. ఈ 3 నెలలు కూడా ఆమె ఏ రీతిగా దీనిని దేవుడు ఛేదిస్తాడని ఆమె మనోవేదనతో ప్రార్థన చేస్తూనే ఉన్నట్లుగా మనము గమనించాలి ప్రియులారా. మరి 3వ నెలలో యేసేపు గారి దగ్గరికి నజరేతుకు వచ్చినప్పుడు యేసేపు గారు ఆమెను చూసినప్పుడు ఆమె శరీరంలోని మార్పులను గమనించినప్పుడు యేసేపు గారు ఆమెను అనుమానించాడు. అందుకని అనుమానించి ఆమె చెప్పినది, నన్ను ఈ రీతిగా మరి దేవుడు ఈ రీతిగా నేను దేవుని వలన గర్భం ధరించాను, దేవదూత ఈ రీతిగా వచ్చి నాకు కనిపించింది అని ఆమె ఆయనతో చెప్పి ఉంటుంది. కానీ ఆ మాటలను ఆయన నమ్మక ఏం చేయాలో తెలియక రహస్యంగా వదిలివేద్దామని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. ఈ సుమారుగా 3వ నెల దగ్గర నుంచి 5-6 నెలలు వారి మధ్య ఈ విభేదాలతో ఆమెలోని నెలలు నిండే కొద్దీ ఆమెలోని మార్పులను గమనించినటువంటి యేసేపు గారు ఆమెను మరి వారిద్దరి మధ్య కొన్ని ఘర్షణ జరిగినట్లుగా మనము, ఘర్షణ అంటే ఎవరికైనా ఉంటుంది సహజంగా, అటువంటి అనుమానాలకు తావిచ్చినటువంటి వాదోపవాదనలు వారి మధ్య జరిగి ఉండవచ్చు. ఇది దేవుని వల్ల జరిగిందని కాదు, నువ్వేదో తప్పు చేశావని చెప్పేసి ఈయన ఆమెను నిందించడం కానీ జరిగి ఉండవచ్చు. ఆ వేదనతో ఆమె ఇది ఏ రీతిగా ఈ పరిణామం జరుగుతుందని ఆమె వేదన పడినట్లుగా మనము చూడవచ్చు. ఆమె మనోవేదన కేకలు వేసినట్లుగా మనము చూడవచ్చు ప్రియులారా. ఎందుకంటే ఆమెను రాళ్లతో కొట్టి చంపివేస్తారు ఆనాటి చట్టం ప్రకారం. మత్తయి శుభవార్త 1:20 అతడు ఈ సంగతులను ఆలోచించుకొనుచుండగా అప్పుడు దూత కనపడింది. ఏ సంగతుల గురించి? ఈ సంగతి ఆమె చెప్పినటువంటి మాట అవునా కాదా, అది ఎలా సాధ్యమవుతుంది అని వారి మధ్య జరిగినటువంటి వాదోపవాదాలను బట్టి ఆ విషయాలను గురించి వదిలివేద్దాం, ఏ విధంగా వదిలివేద్దాం, రహస్యంగా వదిలివేద్దాం అనేటువంటి ఈ సంగతులను గురించి ఆయన ఆలోచించుకొనిచుండగా అప్పుడు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది అని చెప్పాడు ప్రియులారా. మరి ఇందును బట్టి ఆమె మనోవేదన బట్టి కేకలు వేసి ఆ నొప్పులకు ఏ రీతిగా ఈ శిశువుకు నేను జన్మనివ్వాలి, ఏ రీతిగా ఇది జరుగుతుంది అనే దాని గురించి ఆమె వేదన పడినట్లుగా మనం చూడవచ్చు. ఆమె వేదన పడుతూ దేవునికి ప్రార్థన చేసినట్లుగా మరి మనము ఆ జరిగిన సంగతులను బట్టి మనం గమనించాలి. ఆమె నజరేతు నుండి నిండు చోళాలప్పుడు బెత్లెహేమునకు వెళ్ళటం కానీ, అక్కడ ఆ వేదన పడుతూ ఉన్నప్పుడు అక్కడ స్థలము లేనందున ఎవరూ కూడా వారిని ఆదరించినందున మరి ఆమె ఆ నొప్పులకు కేకలు వేసినట్లుగా మనము అర్థం చేసుకోవాలి ప్రియులారా, ఆలోచించవలసిన విషయం ప్రియులారా. ఇంకా రెండవదిగా మనం చూసినట్లయితే ఆ స్త్రీ శిశువును కనినటువంటి మరియమ్మ గారు కనినటువంటి శిశువును మృంగివేయాలని సాతాను చూడటం మనకందరికీ తెలిసిందే. ఆమె గర్భములోనే చనిపోయే విధంగా చేయాలని, మరి యేసేపు గారు లేకుండా ఉంటే యేసేపు గారికి దూత కనిపించి మరి ఈ విధంగా చెప్పుకుంటుంటే గర్భములోని పిండముగానే మరి ఆనాటి చట్ట ప్రకారం రాళ్లతో కొట్టి చంపివేయబడితే పిండముగా ఉన్నటువంటి మరి దేవుడు మరి చనిపోయేటటువంటి పరిస్థితి, ఆ విధంగా మృంగివేయాలని చూసింది సాతాను, దానివల్ల కాలేదు. అయితే మరి రెండవ విషయము, మరి హేరోదు రాజు ద్వారా శిశువును చంపాలని చూచింది, కానీ అది కూడా సాధ్యపడలేదు. మరి తదుపరి యేసు ప్రభువారితో సువార్త ప్రారంభములో ఆయన ఉపవాస దినాల్లో ఆయన అనేక రకాలుగా శోధించి ఆయనకు ఈ లోక ఆశలు చూపి ఆయన్ను మృంగివేయాలని ఆమె సాతాను చూచినప్పుడు మరి అప్పటి నుంచి శిలువ మరణము వరకు ఎన్నో రకాలుగా ఆయనను మరి మృంగివేయాలని సాతాను చూచినా కానీ మరి దేవుడు మరి సాతాను శోధనలన్నింటినీ జయించి పరలోకమునకు ఎక్కిపోయినట్లుగా మనము చూడవచ్చు. అదే
సమస్త జనములను ఏలు మగ శిశువును ఆమె ప్రసవిస్తే మరి సాతానుకు దొరకకుండా ఆ శిశువు పరలోకమునకు ఎత్తబడటాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ శిశువు పరలోకమునకు ఎత్తబడిన తర్వాత పరలోకమందు యుద్ధం జరిగింది. సాతాను ఓడిపోయి కిందకు పడద్రోయబడింది. ఎందుకు అప్పటి వరకు లేనిది అప్పుడే ఎందుకు యుద్ధం జరిగింది అంటే, సాతాను ఆది కాలము నుండి దేవునితో ఉన్నట్లుగా, పరలోక రాజ్యములో దానికి ప్రవేశం ఉన్నట్లుగా మనం చూడవచ్చు. యోబు గ్రంథంలో చూసినట్లయితే అటు దేవుని సన్నిధిలో మరి అటు ఇటు జరుగుతూ 2వ అధ్యాయము 1వ వచనంలో మరి అపవాది యెహోవా సన్నిధిలో ఉంటూ ఉంది ప్రియులారా. దానికి వెళ్ళటానికి రావటానికి అవకాశం ఉంది. ఎందుకంటే ఆది కాలములో ఆదాము మొదలుకొని యేసు ప్రభువారు మరి మరణించి లేపబడే వరకు కూడా ఏదో రకమైనటువంటి శోధన చేత ప్రతి ఒక్కరిని మరణానికి గురి చేస్తూ సాతాను మృంగివేస్తూ ఉంది. మరణానికి గురి చేస్తూ ఆ మృంగివేయటం వలన దేవునితో వాదిస్తూ ఉంది. నీవు సృష్టిని చేశావు, నేను ఎదుర్కించటం ఏమిటి? నాతో పాటు చేసినటువంటి దేవదూతలను కొందరిని నా వశం చేసుకున్నాను. అలాగే మనుష్యులను అందరినీ కూడా నీవు సృష్టించినటువంటి మనుషులను ఆదాము మొదలుకొని అబ్రహాము ప్రతి ఒక్కరిని కూడా ఏదో విషయములు పాపములు పడదోసి వారిని నేను మృంగివేశాను అనేటువంటి గర్వముతో సాతాను పరలోక రాజ్యములో మరి దేవుని నుంచి గెంటివేయడానికి దానికి సరైనటువంటి మరి దేవునికి సరైనటువంటి ఆస్కారం దొరకలేదు ప్రియులారా. ఎందుకంటే దాని బలమే పుంజుకున్నట్లుగా మనం చూడవచ్చు. దేవదూతలను తయారు చేస్తే దేవదూతలను అది మరి కొంతమందిని దాని వశం చేసుకుంది. మనుషులను సృష్టిస్తే మనుషులందరినీ కూడా అది లోబర్చుకుంటూ మరణానికి గురి చేస్తూ ఉంది. దేవుడు తన ఆజ్ఞలు పాటించి తన మహిమలో చేర్చుకోవాలని దేవుని ఉద్దేశం అయితే మరి దేవుని ఆజ్ఞలను ధిక్కరించే వారిగా చేసి ప్రతి ఒక్కరిని కూడా మరణానికి గురి చేస్తూ ఉన్నటువంటి సాతానుకు పరలోక రాజ్యంలో స్థానం ఉంది. ఆ స్థానము యేసు ప్రభువారు మరణాన్ని జయించి తనతో పాటు కొంతమంది పరిశుద్ధులను లేవదీసుకుని వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మత్తయి శుభవార్తలో ఆయన చనిపోయినప్పుడు సమాధులు తెరవబడి మరి వెళ్ళినట్లుగా పరలోకమునకు గొప్ప సమూహంతో వెళ్ళినట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. ఎందుకంటే ఆది నుండి మరి యేసు ప్రభువారు మరణించే వరకు కూడా ఎవరు కూడా పరలోక రాజ్యమునకు ఎత్తబడినటువంటి హానోకు ఏరియాలతో సహా పరదైసులో ఉన్నారు తప్ప పరలోకమునకు వెళ్ళడానికి వారికి ఆస్కారం లేకుండా పోయింది. ఎందుకంటే అది నా మొదటి వీడియోలో మీకు విశుద్ధపరిచాను. మరి అందువలన పరలోక రాజ్యములో దేవుని యొక్క సమూహానికి తక్కువైంది, సాతాను యొక్క బలం ఎక్కువైంది. కానీ యేసు ప్రభువారు మరణించిన తర్వాత యేసు ప్రభువారు పాతాళములో ఉన్నటువంటి మోషే, దావీదు లాంటి భక్తులను, ఎలీషా, అబ్రహాము లాంటి భక్తులను తీసుకొని మరి పరలోకమునకు ఎక్కిపోయినట్లుగా మనము బైబిల్ ద్వారా తెలుసుకోగలుగుతున్నాము. ఎందుకంటే సమాధులు తెరవబడి మరి పరిశుద్ధులందరూ లేచినట్లుగా మనం చూస్తున్నాము. వారందరూ పరలోక రాజ్యంలోకి వెళ్ళినప్పుడు సాతానుకు అందులో నుంచోవటానికి అవకాశం లేదు. దేవుని బలము ఎక్కువైంది కనుక సాతాను క్రిందికి పడదోయబడినట్లుగా మనం చూస్తున్నాము. క్రిందికి పడదోయబడినటువంటి సాతాను పడదోయబడినప్పుడు పరలోకములో మరి అక్కడ అధికారము క్రీస్తుదాయను అని చెప్పబడుతూ ఉంది ప్రియులారా. మరి ఇక్కడ ఇంత విపులంగా పరలోకములో ఇప్పుడు అధికారము క్రీస్తుదాయను అని ఇంత విపులంగా చెప్తున్నా కానీ దీనిని రకరకాలుగా బోధిస్తున్నటువంటి వారిని గురించి మనము నిజంగా వారిని గురించి ప్రార్థన చేయాలి. వారికి దేవుడు మనోనేత్రాలని తెరువు చేయాలని మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. మరి ఈ శిశువు మరి పరలోకమునికి ఎక్కబడిన తర్వాత పరలోకము నుండి సాతాను పడదోయబడిన తర్వాత సాతాను మరి ఆ బిడ్డను కనినటువంటి స్త్రీని హింసించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ బిడ్డను కనినటువంటి స్త్రీని హింసించాలని ఏ రీతిగా ఆమె మరియమ్మ గారిని ఏ రీతిగా హింసించింది అని అంటే, మరియమ్మ గారు మరి యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత
యేసు ప్రభు వారి యొక్క సువార్త, రక్షణ సువార్త పరిపూర్తిగా ప్రకటించబడాలి, వ్రాయబడాలి అంటే ముఖ్యమైనటువంటి మరి ముఖ్యమైనటువంటి వారు ఎవరు అని అంటే మరియ తల్లిని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన పుట్టుకను కూర్చున్నటువంటి విషయాలు ఈ లోకానికి తెలియపరచబడాలంటే ఆమె ద్వారా తప్ప మరి ఎవ్వరి ద్వారా కూడా పడదు ప్రియులారా. ఎందుకంటే యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత 33 సంవత్సరాలకు ఈ లోకా శుభవార్త కానీ యోహాను శుభవార్త కానీ వ్రాయబడింది ప్రియులారా. మరి ఆ వ్రాయబడినటువంటి సువార్త భాగాలలో యేసు ప్రభు వారు చిన్ననాటి విషయాలు ఎలా తెలియపరచబడ్డాయి అని అంటే ముఖ్యంగా ఒక గదిలో జరిగినటువంటి సంభాషణ, దేవదూతకును మరియ తల్లికి జరిగినటువంటి సంభాషణ, యేసేబు గారికి దేవదూతకు జరిగినటువంటి సంభాషణ, వారు ముగ్గురికి తప్ప యేసు ప్రభు వారి యొక్క జన్మ రహస్యము మరెవ్వరికీ తెలియలేదు ప్రియులారా. ఆ తెలియనటువంటి రహస్యాన్ని తెలియపరచాలంటే ఎవరు? యేసుప్రభు వారు చనిపోయిన తర్వాత యేసుప్రభు వారు గొప్పోడు, ఆయన చరిత్ర రాయాలని అందరూ పూనుకున్నారు. మరి యేసుప్రభు వారు చనిపోకముందు ఆయన చరిత్రను తెలుసుకోవడానికి వీల్లేదు. అప్పుడే మరియమ్మ గారికి మరి యేసుప్రభు వారు చనిపోయి తిరిగి లేచిన తర్వాతే మరియమ్మ గారికి ముఖ్యమైనటువంటి రక్షణ సువార్త అప్పగించబడింది. ఎందుకంటే ఆయన జన్మ రహస్యాన్ని మరి చెప్తే వ్రాసేవారు మరి అప్పుడే మరి వారు పూనుకున్నారు కనుక ఆ బిడ్డ జన్మ రహస్యాన్ని చెప్పాలంటే ఈమె ద్వారా చెప్పబడింది. మరి గదిలో జరిగినటువంటి సంఘటనలు కానీ, జ్ఞానులు రావటము కానీ, గొల్లలు రావటము కానీ, మరి నజరేతు నుండి బెత్లెహేముకు వారు గర్భంతో వెళ్ళి బెత్లెహేము నుండి పుట్టాలని ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనం ఎలా నెరవేరిందనేది ఆమె వారికి వివరించినప్పుడు వారు దానిని వ్రాయటం జరిగింది, దానిని మనము చదవటం జరుగుతుంది. లేదంటే యేసు ప్రభు వారి యొక్క రక్షణ సువార్త పరిపూర్ణంగా కాకుండా సగం నుంచే మనకు తెలిసిండేది. ఆయన యొక్క మరి చిన్ననాటి సంఘటనలు, దేవాలయములు మరి 8వ రోజున సున్నతి చేయటం, మరి అన్నా ప్రవక్త కానీ మరి సిమియోను ప్రవక్త కానీ ఆయన గురించి ప్రవచించిన ప్రవచనాలు కానీ ఇవన్నీ కూడా మరి ఆమె చెప్పడం ద్వారా, ఆమె బోధించడం ద్వారా, ఆమె ఇతరులకు తెలియజేయడం ద్వారా, ముఖ్యంగా సువార్థికులకు తెలియజేయడం ద్వారా మరి ఆది అపోస్తలుల్లో మరి మరియమ్మ గారితో పాటు ప్రార్థన చేసే వాడిగా మత్తయ్య గారు కూడా ఉన్నట్లుగా మనం అపోస్తల కార్యాల్లో చూడవచ్చు ప్రియులారా. గొర్రెల కాపరులు చెప్పినటువంటి విషయాలను కానీ, చిన్ననాటి నుండి జరిగిన విషయాలు కానీ మరియమ్మ గారు తన హృదయంలో భద్రం చేసుకున్నట్టుగా లోకశుభవార్త 2వ అధ్యాయం 18-19 వచనాలు, అలాగే లోకశుభవార్త 2వ అధ్యాయం 51వ వచనంలో కూడా మరియ ఈ సంగతులన్నింటినీ తన హృదయంలో భద్రపరచుకుని అన్నట్లుగా మనం చూడవచ్చు ప్రియులారా. ఈ భద్రము చేసుకున్నటువంటి ఈ సంఘటనలన్నీ కూడా సువార్థికులకు తెలియజెప్తే సువార్థికుల ద్వారా మనకు ఈరోజు తెలియజెప్పబడుతుంది. ఇంకా ముఖ్యంగా ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. మరి దాని గురించి సాతాను ఆమెను శారీరకంగాను మానసికంగాను హింసించినట్లుగా మనం చూడవచ్చు. అందుగురించే ఆమె మీద అనేకమైనటువంటి దుష్ప్రచారాలు, ఆమెకు శారీరకంగా యేసేపు గారితో శారీరక సంబంధం ఉందని, అలాగే మరి ఏసయ్య కాకుండా ఆమెకు వేరే పిల్లలు ఉన్నారని రకరకాలుగా ఆమెను ఆటంకపరచటానికి, ఆమెను అవమానపరచడానికి సాతాను ఎన్నో ప్రయోగాలు చేసినట్లుగా వాటన్నింటినీ ఆమె జయించి దేవుని కృప ద్వారా ఆమె జయించినట్లుగా, ఆమెకు దేవుడు ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇచ్చినట్లుగా, మరి ఆమె లేవనెత్తబడి శరీరంతో పాటుగా మరి మోక్షరాశ్రమంలో దివ్య మందసముగా ఉన్నదని మనము ప్రకటన గ్రంథంలో చూడవచ్చు ప్రియులారా. మరి దాని గురించి మనము మరి ఒక వీడియో ద్వారా తెలుసుకుందాం ప్రియులారా. మరి అయితే ఇంకా చివరగా మనం చూసినట్లయితే ఆమెను ఏమీ చేయలేకపోయింది సాతాను, యేసు ప్రభు వారిని ఏమీ చేయలేకపోయింది. కానీ ఆమె సంతతి వారైనటువంటి వారి మీదకి యుద్ధానికి బయలుదేరినట్లుగా మనం చూస్తున్నాము. దేవుణ్ణి, యేసు ప్రభు వారిని ఏమీ చేయలేకపోయింది. అలాగే మరియ తల్లిని కూడా సాతాను ఏమీ చేయలేకపోయింది. ఎందుకంటే వారు దేవుని యొక్క ఆజ్ఞను, రక్షణ సువార్తను మరి
ప్రకటించటంలో పరిపూర్ణత వారు పొందుకున్నారు కనుక వారిని ఏమీ చేయలేకుండా పోయినప్పుడు ఆమె సంతతి మీదకి యుద్ధానికి బయలుదేరింది. ఆమె సంతతి ఎవరు ప్రియులారా? దీని గురించి మనము కొద్దిగా వివరం తెలుసుకుందాం ప్రియులారా. వీడియోలో కొంచెం టైము కొంచెం ఎక్కువైనా మీరు అన్నిదా భావించకుండా చివరి వరకు చూసినట్లయితే ఆమె సంతానము ఎవరనేది మీకు తెలియపరచబడుతుంది. మరి ఈ మనుషులు ఈ రోజున ఇన్ని రకాలుగా ఆమెను నిందిస్తున్నటువంటి వారు, మరి ఆది దేవుడే, మరి ఆదిలోనే దేవుడు ఆమెను ఎన్నుకున్నటువంటి స్త్రీని విధానమును మనం ఒకసారి చూద్దాం. ఆమె సంతానము అనగా ఎవరు? ఆదికాండము 3వ అధ్యాయము 15వ వచనం మనం చూసినట్లయితే, స్త్రీకిని నీకును నీ సంతతికిని స్త్రీ సంతతికిని వైరము కలుగు చేసేదనని దేవుడు ఆనాడు అవ్వమ్మతో సాతానుతో చెప్తూ ఉన్నాడు. ఇది అవ్వమ్మకును సాతాను సంతతికిని అవ్వ సంతానానికి వైరము కాదండి. ఎందుకంటే అవ్వ సంతానం అంతా కూడా పాపంతో నిండి ఉన్నారు కనుక వారందరూ కూడా వైరము సాతానుతో లేదు. సాతాను సంబంధులయ్యాను వారు ఉన్నారు కనుక వైరము వారికి ఎప్పుడు లేదు. మరి స్త్రీకును నీకును వైరము కలుగుతుంది, అలాగే స్త్రీ సంతతికిని నీ సంతతికి వైరము కలుగుతుందని ఆనాడు దేవుడు తన వాక్కు ద్వారా మరి సాతానుతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. సాతానుతో ఛాలెంజ్ చేశాడు. అయితే స్త్రీ సంతానము ఎవరు అనేది స్త్రీ మరియమ్మ గారని మనం అనుకుంటున్నాం. స్త్రీ సంతతి ఎవరు అని అంటే ఆది కాండము 5వ అధ్యాయము 3 నుంచి 32 వచనాలు చూసినట్లయితే, ఆదాము షేతును కన్నాడు, షేతు ఏనేషును, ఏనేషు కెయినాను. ఈ విధంగా నోవాహు షేము వస్తారు. 11 తరాలు అక్కడికి. ఇక్కడ అవ్వకు షేము పుట్టాడని చెప్పడం లేదు, షేముకు ఏనోషు పుట్టాడని చెప్పడం లేదు. స్త్రీ సంతానానికి పురుష సంతానానికి మీకు తేడాను, వ్యత్యాసాన్ని మీకు చెప్తున్నాను. ఆదాము నుండి షేతు నుండి వరుసగా చూసుకున్నట్లయితే నోవాహు షేము 11 తరాలు. అలాగే ఆదికాండము 11వ అధ్యాయము 10 నుంచి 26 వచనాల వరకు చూసినట్లయితే షేము నుండి నోవాహు షేము నుండి అబ్రహాము వరకు కూడా 11 తరాలు. షేము అక్షపదు కేయినాను షేలకు హేబెరు పేలకు రయు శెరగు నాహోరు తెరహు అబ్రహాము. ఇలాగ 11 తరాలు. మత్తయి శుభవార్త 1వ అధ్యాయము 1 నుంచి 15 వచనాల వరకు మనం చూసినట్లయితే అబ్రహాము మొదలుకొని యేసేపు వరకు పుట్టినవారు మరి వీరందరూ కూడా 42 తరాల వారు. వీరందరూ కూడా అబ్రహాముకు షేతు ఇలా ఆదాముకు షేతు కెనాషు, ఇలాగ నోవాహు, తర్వాత అబ్రహాము తర్వాత ఇస్సాకు, యాకోబు, యోదా, వీరి ద్వారాగా యేసేపు వరకు వచ్చింది. కానీ 16వ వచనములో మత్తయి శుభవార్త 1వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే మరియకు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. ఇక్కడ వరకు కూడా మగవారి పేర్లు వచ్చినాయి, ఇక్కడ మరియకు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అలాగే లోక శుభవార్త 3వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఆయన యేసేపు కుమారుడని ఎంచబడ్డాడు. కానీ ఇక్కడ మరియకు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అంటే వీరందరూ కూడా ఆదాము మొదలుకొని ఎప్పటి వరకు మన అందరము కూడా పురుషుని యొక్క సంపర్కము, స్త్రీ పురుషులు ఇద్దరి యొక్క సంపర్కం వలన మరి జన్మించినటువంటి వారు మన అందరము కూడా ప్రియులారా. ఒక స్త్రీకి మాత్రమే పుట్టినవాడు యేసు ప్రభువారు. అందుకనే స్త్రీ మరియ తల్లి, స్త్రీ సంతానము యేసు ప్రభువారు ప్రియులారా. అందుకనే యేసు ప్రభువారికి స్త్రీ సంతతి యేసు ప్రభువారైతే మరి సాతాను సంతతి ఎవరండి? మత్తయి శుభవార్త 23, 29, 33 చూసినట్టు శాస్త్రులను పరిసయ్యులను సర్ప సంతానమా అని యేసయ్య చెప్తున్నాడు. అంటే సాతాను సంతతి శాస్త్రులు పరిసయ్యులు అక్కడ ఉన్నటువంటి మరి దేవుని యొక్క మాటలను నమ్మని అందరూ కూడా మరి సాతాను సంతతి అని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. మరి స్త్రీ సంతతి యేసు ప్రభువారు. అందుకనే గలతీయులకు రాస్తూ 4-5 వచనాల్లో ఆయన స్త్రీ యందు పుట్టినవాడై ఉన్నాడని పౌలు గారు చెప్తున్నాడు. అలాగే మేకా గ్రంథము 5వ అధ్యాయము 2-4లో కాబట్టి స్త్రీ పిల్లను కను వరకు అని చెప్పబడుతుంది ప్రియులారా. ఈ స్త్రీ మరియ తల్లికి పుట్టినటువంటి సంతానము యేసు ప్రభువు. అందుకనే
ఆదిలో దేవుడు స్త్రీకిని నీకును, స్త్రీ సంతతికిని నీ సంతతికి వైరము కలుగునని చెప్పినట్లుగా యేసు ప్రభు వారికి సాతాను సంతతికి యుద్ధము జరిగినట్లుగా, యుద్ధం అంటే మాటల యుద్ధం జరిగింది. ఆయన్ని మరణించే విధంగా వారు శిలువ శిక్షణ వేయటం, ఈ విధంగా సాతాను సంతతికిని ఈ మరియ తల్లికిని, మరియ తల్లి యొక్క సంతతి అయినటువంటి యేసు ప్రభు వారికి ఎప్పుడు కూడా వైరము కలుగుతూనే ఉంది. మరి యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత మరి ఆమె సంతతి ఎవరు అని అంటే, మనము యోహాను సువార్త చూసినట్లయితే 19వ అధ్యాయము 25-27 వచనాలు చూసినట్లయితే, యోహానును అప్పటి వరకు కూడా మరి యేసు ప్రభు వారు వెళ్ళిపోయిన తర్వాత మరి యేసు ప్రభువును నమ్మినటువంటి శిష్యులు ఎవరు కూడా అక్కడ లేరు. అక్కడ ఉన్నటువంటి వారు యోహాను గారు మాత్రమే మిగిలి ఉన్నారు కనుక యోహాను గారిని మాత్రమే ఆమె యొక్క బిడ్డగా ఆయనను మరి పరిచయం చేసినట్లుగా మనం చూస్తున్నాము. అంటే యేసు ప్రభు వారి తర్వాత యోహాను గారు ఆమె సంతతిగా ఉన్నాడు. ఆ తదుపరి ఆమె సంతతిగా ఉన్నటువంటి ఆది అపోస్తులు ఆమె సంతతిగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. ఎందుకంటే అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 13-14 వచనాలు చూసినట్టయితే, అక్కడ అపోస్తులందరూ ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు, యేసు ప్రభు వారు మరలా లేవనెత్తబడినప్పుడు వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారితో కలిసి ఉండి వారి యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నట్టుగా, అంటే యేసు ప్రభు వారు తిరిగి లేవటం ఎలా సాధ్యమైందంటే ఆయన మామూలు వాడు కాదు. ఎందుకంటే ఆయన నా గర్భంలో పడేటప్పుడు ఈ విధంగా దేవదూత చెప్పాడని వారి యొక్క యేసు ప్రభు యొక్క జన్మ రహస్యాన్ని వారికి వివరిస్తూ వారిని బలపరుస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. అదేంటి, వారిని శిష్యులను అన్నీ చూచారు కదా, వారిని బలపరచడం ఏమిటి అంటే ఈమె అని నీకు నాకు సందేహం కలగవచ్చు. ఆమె ఈరోజు కాదు, యేసు ప్రభు వారు సువార్త ప్రచారం మొదలుపెట్టిన కాడి నుంచి కూడా శిష్యుల్లో విశ్వాసాన్ని రగిలిస్తూ ఉన్నట్లుగా, విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నట్లుగా మనం చూడవచ్చు. యోహాను సువార్త 2వ అధ్యాయము 1-11 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ 3వ రోజున మరి కానాపల్లి విందులో వారు పిలువబడినట్టుగా అక్కడ నీటిని ద్రాక్షారసముగా చేసినట్లుగా మనం చాలాసార్లు దాన్ని విని ఉన్నాం ప్రియులారా. అయితే 3వ రోజు యేసు ప్రభు వారు బాప్తీసం తీసుకున్న తర్వాత సువార్త ప్రచారం బయలుదేరుత ముందు మరి బాప్తీసం తీసుకున్నటువంటి 40 రోజులు అరణ్యంలో కొనుక్కోబడి అక్కడ నుంచి సాతాను చేత మరి శోధించబడి అక్కడ నుంచి బయలుదేరాడు. మొదటి రోజు మరి ఆయన గలిలయ ప్రాంతానికి వచ్చాడు. 2వ రోజు నజరేతుకు వచ్చాడు. నజరేతుకు వచ్చినప్పుడు అక్కడ మందిరములు మరి వారందరికీ కూడా దేవుని యొక్క సువార్తను బోధిస్తున్నప్పుడు వారందరూ కూడా నజరేతులో ఆయన్ను మరి ఆదరించలేదు ప్రియులారా. ఈ 2 రోజుల్లోనే ఆయన నజరేతుకు వచ్చే సమయంలోను మరి అక్కడ నుంచి మరి అరణ్యము నుండి ఈ గలిలయకు వచ్చే మార్గ మధ్యములోను శిష్యులను ఏర్పరచుకున్నట్లుగా మనము బైబిల్ గ్రంథంలో దాని వివరాలు చూసుకోవచ్చు. ఈ 12 మంది శిష్యులతో కూడా ఏర్పరచుకుని మరి ఆయన కొంతమంది శిష్యులను ఏర్పరచుకుని ఆయన నజరేతుకు వచ్చినప్పుడు నజరేతులో ఉన్నవారందరూ కూడా ఆయన సొంత వారందరూ కూడా ఆయనను నిరాకరించి ఆయనను చంపాలని చూసినట్లుగా మనం చూడవచ్చు. లోక సువార్త 4వ అధ్యాయము 1-30 ముఖ్యంగా 14-16 వచనాలు చూసినట్లయితే, గలిలయ తరువాత నజరేతుకు వెళ్ళి మరి ఆ నజరేతులో వారి చేత తిరస్కరింపబడినప్పుడు 3వ రోజున మరి ఆయన తప్పించుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతే ఆ విషయాలన్నీ ఆ సొంత ఊరిలో ఆయన నిరాదరణకు గురి చేసినటువంటి విధానమును మరియమ్మ గారు చూచి అప్పుడే ఏర్పడినటువంటి శిష్యులలో మరి ఆయన యందు ఈయన ఏదో గొప్పవాడు అనుకుని మనం ఈయన వెంబడించి వచ్చామే, కానీ ఈ ఊరి వారందరూ కూడా ఈ రీతిగా మరి తిరస్కరిస్తున్నారు. ఈయన వెంబడించడం మనం కరెక్టా కాదా, ఈయన నిజమైన దేవుని కుమారుడా కాదా అని వారి సందేహంతో వారు ఆ రోజు ఉన్నప్పుడు మరి 3వ రోజున కానాపల్లి వివాహ విందులో నీటిని ద్రాక్షారసముగా మార్చినప్పుడు యేసు ప్రభు వారు అంటారు, అమ్మ నాతోటి నీకేం పని, ఇది మనకు ఎందుకు వచ్చిన గొడవ అని ఆయన అన్నప్పుడు, కాదు నువ్వు ఈ అద్భుతాన్ని చేయాలని పట్టుబట్టి ఎందుకు చేయించింది అని అంటే 11వ వచనంలో చూసినట్లయితే యోహాను సువార్త 2వ అధ్యాయము 11వ వచనం,
అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎందువలన? కానాపల్లిలో వివాహ విందులో ఆయన నీటిని ద్రాక్షారసముగా మార్చుట వలన, అది మొదటి అద్భుతం కనుక, అంతవరకు అద్భుతాలు ఏమి వారు చూడలేదు కనుక, నజరేతులో వారందరూ కూడా ఆయన్ను తిరస్కరించారు కనుక, వారిలో ఉన్న అపనమ్మకాన్ని తొలగించి వారిలో విశ్వాసము బలపరచడానికి ఈమె ఆయన చేత బలవంతముగా ఆ అద్భుత కార్యాన్ని చేయించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రీతిగా ఆమె వారి యొక్క విశ్వాసాన్ని బలపరుస్తూ ఉన్నటువంటి ఆమెను సాతాను ఎన్నో రకాలుగా హింసించడానికి చూచినా కానీ సాతాను దేవుడు ఆమెకు తోడ్పడి సాతానుకు దొరకకుండా ఆమెను కొనుక్కోబడినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. మరి ఈ స్త్రీ, ఆమె సంతానమైనటువంటి స్త్రీకిని, నీకును, నీ సంతతికిని, ఆమె సంతతికి అన్నట్లుగా, మరి స్త్రీ అయినటువంటి మరియ తల్లి తరువాత ఆమె సంతానము యేసు ప్రభువారు తర్వాత యాహాను గారి తర్వాత ఆది అపోస్తలులు, ఆ తరువాత యేసు ప్రభువును నమ్ముకున్నటువంటి వారు. మరి ఇప్పుడు ప్రకటన గ్రంథంలో ఆమె సంతానంతో యుద్ధము చేయడానికి బయలుదేరింది అని అంటే ఆమె బిడ్డలుగా ఎవరున్నారు? ముఖ్యంగా ఆర్సీఎం సంఘం వారే ఆమె బిడ్డలుగా, ఆమెను తల్లిగా స్వీకరిస్తున్నటువంటి వారు. ఆమె బిడ్డలుగా ఉన్నందుకు మనము గర్వపడవాలి, సంతోషపడాలి. ఇతరులకు మనము ఆమె బిడ్డలమని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేకుండా గర్వముతో ఆమె బిడ్డలుగా మనము చెప్పుకోవాలి. ఎందుకంటే ఆమె బిడ్డలతో మాత్రమే సాతాను యుద్ధం చేస్తూ ఉంది. ప్రియులారా గమనించాలి, మనము ఆమె బిడ్డలుగానే ఉందాం. ఎందుకంటే స్త్రీకును, నీకును, నీ సంతతికిని, స్త్రీ సంతతికిని యుద్ధం జరుగుతుందని ఆనాడు ఆదిలో దేవుడు, యెహోవా దేవుడు సాతానుతో చెప్పినట్టుగా సాతానుతో యుద్ధం చేసేవారము మనమే ప్రియులారా. మరి అందుకనే యోహాను సువార్త 8వ అధ్యాయము 44వ వచనములో చెప్తున్నాడు, అపవాది బిడ్డలో అబద్ధమును బోధించేవారు, అసత్యమును బోధించేవారు సర్పసంతానం అని చెప్తూ ఉన్నాడు ప్రియులారా. మరి అబద్ధాన్ని బోధించుకుంటూ మరి రకరకాలైనటువంటి మరి ఉద్దేశాలను, క్రైస్తవులను చెడగొట్టడంలో అబద్ధాలను బోధిస్తున్న వారు ఎవరు బిడ్డలు అంటే ఆనాటి మరి యేసయ్యను దేవుడుగా అంగీకరించినటువంటి శాస్త్రులు, పరిసయ్యుల వల్లే ఈరోజు బోధకులు కూడా మరియ తల్లిని గురించి అనేక రకాలుగా మాట్లాడుతున్నటువంటి వారు సాతాను సంతానమని మనం భావించాలి ప్రియ. ఆమె బిడ్డలుగా ఉన్నటువంటి మన మీదకి వారు యుద్ధం చేస్తూ ఉన్నారు. అయితే ఆమె బిడ్డలుగా మనం ఉందామా? ఎందుకంటే ఆదిలో చెప్పినట్లుగా స్త్రీ సంతతికిని, నీ సంతతికిని వైరము కలుగుతుంది అని చెప్పినట్లుగా, మరి ప్రకటన గ్రంథంలో చెప్పినట్లుగా ఆమె సంతానం మీదకి యుద్ధానికి బయలుదేరినట్లుగా, మరి సాతానుడు బయలుదేరినట్లుగా చెప్పబడినట్లుగా ఈరోజు ఆర్సీఎం సంఘం మీద అనేకమైనటువంటి దుష్ప్రచారాలు చేస్తూ వారు అబద్ధ బోధనను బోధిస్తున్నటువంటి వారిని మనం ఎదుర్కొంటున్నామంటే మనం నిజంగా గర్వపడాలి. ఆమె బిడ్డలుగా ఉందాం, సాతానుని ఎదురుద్దాం, దేవుని ఆజ్ఞలు గైకొనుచు ఆమె బిడ్డలుగా ఉండి దేవుని రాజ్యంలో పాలు పొందుదాం. దేవుడి కొద్ది మాటలో దీవించును గాక. ఆమేన్.